వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన చికెన్ బిర్యానీని మట్టి పాత్రలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం అయినా కూడా పర్ఫెక్ట్గా ఈ చికెన్ బిర్యానీని చేసే ఇచ్చండి. కాబట్టి మనం ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్లో ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. ఎలాగో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టానండి. అవేంటివో చూద్దాము. ఇక్కడ నేను 1 కేజీ శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ బ్రాయిలర్ చికెనే విత్ బోన్ ఉంది. చూడండి, ఈ సైజులో కొంచెం మనం చికెన్ బిర్యానీకి కొద్దిగా ఈ సైజులో ఉన్న ముక్కల్ని కట్ చేసుకొని ఒక 4-5 సార్లు బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ విధంగా చేసి పెట్టేశాను. తర్వాత ఈరోజు నేను ఇక్కడ బాస్మతి రైస్ వేస్ట్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను కొలిచి పెట్టేశాను. ఈ సైజు గ్లాస్తో ఒక 3 గ్లాసుల బాస్మతి రైసు. 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఒక 3/4 కేజీ బియ్యం తీసుకున్నానండి. మీరు 1 కేజీ చికెన్ క్వాంటిటీకి 1 కేజీ బియ్యం కూడా వేసుకోవచ్చు. మీరు కావాలంటే మామూలు నార్మల్ బియ్యంనైనా యూస్ చేసుకోవచ్చు. తర్వాత అందులోకి ఒక 3 పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కొంచెం విడిగా తీసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు కప్పు పుదీనాను ఒలిచి పెట్టుకున్నాను. ఒక మీడియం సైజు కప్పు పుదీనా అయితే ఒక 3/4 కప్పు కొత్తిమీర అయితే సరిపోతుంది. ఒక 5 పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 టమాటోల్ని, మీడియం సైజు టమాటోల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 నిమ్మకాయలు మనకు చికెన్లో మిక్స్ చేసుకోవడానికి కావాలి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దామండి. ముందుగా ఈ రైస్ని ఒకసారి నీట్గా కడిగేసుకోవాలి. ఎక్కువ రబ్ చేయకుండా లైట్గా ఇలా ఒకసారి అనేసి ఈ నీళ్లు వంపేసుకొని కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేద్దాము. ఇవి నానే లోపల మనం మిగిలిన ప్రాసెస్ని చేసేసుకోవచ్చు. మినిమం మనం ఒక అరగంటన్నా ఈ బియ్యంని నానబెట్టాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని ఈ చికెన్ని ఇందులో వేసేసుకుందాము. మనం ఈ మెథడ్లో అయితే చాలా క్విక్గా టేస్టీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ఇవన్నీ కూడా అన్నీ కొద్దిగా ఇందులో వేయాలి. ముందుగా కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ అంత కారం పొడి, 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నూనె, అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు. తర్వాత చికెన్కి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. ఆ చికెన్ అనేది మనం ఇలా చేసినప్పుడు చప్పగా లేకుండా కరెక్ట్గా సరిపోయే వరకు వేసుకోవాలి. మళ్ళీ మనం రైస్లో కూడా వేయాలి. తర్వాత ఈ క్వాంటిటీకి ఈ సైజులో ఉన్న నిమ్మకాయలు 2 వేస్తున్నానండి. పెద్దదైతే 1 సరిపోతుంది. పెరుగు కూడా వేసాము. ఇప్పుడు ఇందులో గింజలు తీసేసి ఈ నిమ్మకాయని రసం పిండేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్కి ఇదంతా కూడా బాగా పట్టించాలి. ఇలా చికెన్ పీసులకి ఇలా బాగా ఇదంతా మసాలా అంతా పట్టేటట్టు. మామూలుగా మనం డైరెక్ట్గా ఈ చికెన్ కూడా ఫ్రై చేసి బియ్యం వేసి అలా కూడా చేయించండి. కానీ కొంచెం మనకు ఇలా చికెన్ బిర్యానీకి కొద్దిగా పెద్ద ముక్కలు కాబట్టి ఈ విధంగా మనం ఒక 10 నిమిషాలు మ్యారినేషన్ చేసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్స్ ఉడికించుకొని మళ్ళీ మనం రైస్లో వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం మినిమం ఒక 10-15 నిమిషాలన్నా నానబెప్పుడు ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు లేదు 15 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒక 15 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో ఇంకేం నీళ్లు వేయకూడదండి. మనం పెరుగు వేసాం, ఆయిల్ వేసాం, తర్వాత లెమన్ జ్యూస్, చికెన్లో కూడా మనం మ్యారినేషన్ అది డ్రైన్ చేసినా కూడా వాటర్ అనేది వస్తుంది. ఇంకా నీళ్ళు వద్దు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ పెట్టామంటే ఆల్రెడీ మనకు నానింది ముక్కలు అనేది మళ్ళీ మనకు పీసుగా అయిపోతాయి. మళ్ళీ మనం చికెన్ బిర్యానీలో కూడా కొద్దిగా ఫ్రై చేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇది ఉడికే లోపల మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఈరోజు నేను ఈ చికెన్ బిర్యానీని మట్టి పాత్రలో చేస్తున్నానండి. స్టవ్ వెలిగించలేదు. ముందుగా నూనె వేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి.
నూనె వేడెక్కింది. ఒక 3 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక స్టారు, మరీ ఘాటుగా లేకుండా లైట్గా అండి. ఆల్రెడీ అల్లం వెల్లుల్లిలో కూడా నేను కొంచెం ఇవన్నీ వేసి మిక్సీ వేస్తాను, దాల్చిన చెక్క, లవంగం. సో అందుకని ఎక్కువ గరం మసాలాలు వేయము. 3 లవంగాలు, ఒక 2 బిర్యానీ ఆకులు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కుక్కర్ కూడా విజిల్ వస్తూ ఉందండి. ఈ మట్టి పాత్రలు నేను ఎక్కడ కొన్నానో, వీటిని క్లీనింగ్ ఎలా చేసుకోవాలో అనేది కూడా వీడియో నేను చేశానండి, ఒకసారి మన ఛానల్లో చూడండి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూను షాహీ జీరా వేస్తున్నానండి. ఇప్పుడు వేసినా కూడా మనకు వేగిపోతుంది. లేదు ముందుగా మనం వేసాం కదా, అప్పుడు కావాలంటే కూడా వేసుకోవచ్చు. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్లో వచ్చాయి. మీరు మట్టి పాత్ర అవైలబుల్ ఉంటే మట్టి పాత్రలో చేసుకోండి, లేకపోతే సేమ్ ఇదే ప్రొసీజర్లో నార్మల్ గిన్నెల్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇంకొక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఆల్రెడీ మనం చికెన్లో కూడా వేసాము, చాలు, మరీ ఎక్కువ వేసినా కూడా ఘాట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు వేసేసుకుందాము. అలాగే పుదీనా కూడా కొంచెం అలా చేతితో తుంచి వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తీసుకొని పక్కన పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా మనం ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఇంకొక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, ఇంకొక టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. చికెన్ కూడా మనకు ఉడికిపోయింది, ప్రెజర్ అంతా పోయింది. చూద్దాము. చూడండి, ముక్కలు అనేది మనకు బాగా ఉడికాయి. చూడండి, మసాలా అంతా కూడా గ్రేవీ లాగా వచ్చింది. తర్వాత మనం నీళ్లు వేయకున్నా కూడా చూడండి ఇందులో ఉంది. ఇప్పుడు ఈ చికెన్ని అందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ చికెన్ని ఈ మసాలాతో పాటు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ మెథడ్లో చేస్తే. మనకు ఆ పీస్ అనేది మంచి టేస్ట్గా బాగుంటుంది. రైస్ కూడా మంచి కలర్ కాంబినేషన్తో వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత మనం మామూలుగా దమ్ బిర్యానీ అలా చేస్తూ ఉంటాం. తర్వాత ఈ చికెన్ బిర్యానీని కూడా కొంచెం ఎక్కువ ప్రాసెస్లో మ్యారినేషన్ చేయడం అలా చేస్తూ ఉంటాం. కానీ ఈ విధంగా చేస్తే చాలా త్వరగా మనము పర్ఫెక్ట్గా టేస్టీగా బిర్యానీని చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. కొద్దిగా మనం ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలి ఈ ఉడికించుకున్న ఈ చికెన్ పీసెస్ని. చూడండి, ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసేసుకుందాము. చూడండి, చాలు, మనకు ఈ పీస్ అనేది కూడా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో రైస్ని వేసేసుకున్నాము. ఇప్పుడు నీళ్లు వంపేసుకొని ఈ బాస్మతి రైస్ని వేసేసుకుందాము. చూడండి, ఇంత లోపల మనకు ఈ బియ్యం కూడా బాగా నానిపోయాయి. ఇప్పుడు జస్ట్ ఒక్కసారి ఈ రైస్ని ఇలా వేసేసుకొని ఈ పీస్ అనేది మనకు ఇది అవ్వకుండా ఇలా కలుపుకోవాలి. బియ్యం నానాయి కాబట్టి నలగకుండా ఒక్క 2 నిమిషాలు ఈ బియ్యాన్ని ఈ చికెన్తో పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అంతా కలిపేసుకున్నాను. చాలండి, ఒక్క 2 నిమిషాలు కొద్దిగా మనం లైట్గా ఆ బియ్యాన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఎసురు వేసుకోవాలి. 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 చొప్పున 4.5 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. నేను ఆల్రెడీ కొలిచి పెట్టాను, అవి ఇందులో వేసేసుకుందాము. తర్వాత చికెన్ ఉడికించాను కదా, అందులో కొద్దిగా నీళ్లు వేసానండి, కొలిచిన నీళ్ళే. తర్వాత మనకు చికెన్లో కూడా ఎక్కువ నీళ్ళు ఏం రాలేదు కాబట్టి కరెక్ట్గా మనం 4.5 గ్లాసు నీళ్లు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు మనం కొద్దిగా రాళ్ళుప్పును వేసుకోవాలి. మనం అప్పుడు చికెన్కి మాత్రమే వేసాము, ఇంకేం వద్దండి. మనం లెమన్ జ్యూసు అలాగే పెరుగు అన్నీ వేసేసాము, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు చివరిగా కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం, తీసి పెట్టాం కదా అది. ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. మళ్ళీ మనం ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి గరిటతో కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూద్దామండి, ఒకసారి కలుపుకుందాం. ఈ స్టేజ్లో మనం
ఫ్లేమ్ని తగ్గించుకొని సిమ్లో పెట్టేయాలి. ముందుగానే ఇది మట్టి పాత్ర కాబట్టి మనం కొంచెం తడి ఉండంగానే సిమ్లో పెట్టేయాలి. ఒకసారి అంతా కలిపేసుకుందాము. మనకు రైస్ అయితే మంచి కలర్ కాంబినేషన్ ఉందండి. చూడండి, అది మట్టి పాత్ర కాబట్టి మనకు ఆ కలర్లో కనిపిస్తూ ఉంది. పర్ఫెక్ట్ మనకు బిర్యానీ కలర్ అనేది వచ్చింది. ఇప్పుడు పూర్తిగా మనం మంట తగ్గించి సిమ్లో పెట్టేయాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు పెట్టేసామంటే మనకు పర్ఫెక్ట్గా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే అండి, చూద్దాం. మనకు రైస్ రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి, మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. పొడి పొడిగా, అలాగే ఈ పీస్ కూడా మనం ముందుగానే కుక్కర్లో ఉడికించాం కదా, కరెక్ట్గా మనకు ఎంత ఆ చికెన్ పీస్ అనేది కరెక్ట్గా ఉడకాలనో అంత ఉడుకుతుంది. చూడండి, రైస్ అనేది పొడి పొడిగా బాగా వచ్చింది. ఇప్పుడు ఇలాగే సర్వ్ చేసుకోకుండా ఒక 2 నిమిషాలు మనం అలాగే మూత పెట్టేసి సర్వ్ చేసుకున్నామంటే బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, కలర్ కాంబినేషన్ కూడా చక్కగా వచ్చింది. పీస్ కూడా మనకు బాగా కరెక్ట్గా ఉడికిపోయింది, ఏం చెదరకుండా. అంతే అండి. ఈ మెథడ్లో మీరు ఒక్కసారి చికెన్ బిర్యానీ చేసి చూడండి. ఓకే అండి, చూసారు కదా. ఈ మెథడ్లో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.